ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వెళ్ళబోతున్నాము ఇండియాలోని అద్భుతమైన మరియు ఎవరు గుర్తించని గ్రాండ్ కెనాన్ ఆఫ్ ఇండియా. గ్రాండ్ కెనాన్ అంటే ఎక్కడ అమెరికాలో ఉండేది కదా అనుకోకండి, మన ఇండియాలో కూడా ఉంది. అది మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. అదేదో కాదు, మన గండికోట. సో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము గండికోట అంటే ఏంటి, ఇది ఎలా ఏర్పడింది మరియు ఇక్కడ ఉన్న చరిత్ర గురించి మనం తెలుసుకుందాం. పెన్నా నది కొన్ని లక్షల సంవత్సరాలుగా ఈ కొండను తోసుకుంటూ వెళ్ళి ఈ భారీ లోయను ఏర్పరిచింది. నీరు, గాలి, కాలం ఈ మూడు కలిపి ప్రకృతిలోని అద్భుతమైన శిల్పాన్ని మన కళ్ళ ముందు తీసుకువచ్చాయి. ఇక్కడ నైట్ టైం టెంట్ వేసుకోవచ్చు. ఒక్కొక్క టెంట్ వచ్చేసి 1000 రూపీస్ అనుకుంటా. వాళ్ళే క్యాంప్ ఫైర్ కూడా రెడీ చేస్తారండి. సరే, ఇప్పుడు మనం కోటలోకి వెళ్దాం. ఇప్పుడు కనిపిస్తున్నదంతా కోట ప్రహరీ గోడ. ఎవరైనా శత్రువులు రావాలన్నా చాలా కష్టం వచ్చేదానికి. కోటలో వచ్చేసి ఇల్లు, అలాగే మసీదు, టెంపుల్స్, అలాగే జైలు ఉన్నాయి. చూస్తున్నారుగా, కోటలోకి వెళ్ళాలంటే చాలా మలుపులు ఉన్నాయి. అక్కడ కనిపిస్తున్నది గేట్ అన్నమాట, చాలా పెద్దగా ఉంటుంది. శత్రువులు ఎవరైనా రావాలన్నా అంత త్వరగా రాలేరు. చూస్తున్నారుగా ఎంత లోపలికి ఉందో. కోట వచ్చేసి డైరెక్ట్ స్ట్రైట్ లేకోకుండా దావ వచ్చేసి ఇలా మలుపులుగా ఉంచారు. ఈ కోటను వచ్చేసి కాకతీయ రాజు 13వ శతాబ్దంలో నిర్మించారు. తర్వాత విజయనగరం సామ్రాజ్యం ఈ కోటను పాలించారు. ఇదంతా కోట ప్రహరీ గోడ. ఆ తర్వాత కుతుబ్ సాహిబ్ వాళ్ళు వచ్చేసి 16 నుంచి 17వ శతాబ్దాల వరకు ఈ కోటను పాలించారు. ఆ తర్వాత మొఘల్ ఎంపైర్స్ ఉన్నారు కదా, నవాబు, కడప నవాబు అంటారు వాళ్ళు వచ్చేసి ఈ కోటను పరిపాలించారు. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఈ కోటను స్వాధీనం చేసుకున్నారు. ఇది వచ్చేసి మసీదు. ఇది రాజ్యాలుగా పాలించినందువల్ల మనకి ఇక్కడ గుళ్ళు, మసీదులు అన్నీ కనిపిస్తాయి. మేబీ వీళ్ళు మొఘల్ ఎంపైర్లు వచ్చారు కదా, వాళ్ళు కట్టిండొచ్చేమో. మసీదు వచ్చేసి అక్కడ కనిపిస్తున్న ధాన్యాగారం. ఇప్పుడు మనం వెళ్దాం మసీదులోకి. ఇది అక్కడ కనిపిస్తున్నది ధాన్యాగారం. చూస్తున్నారుగా, మసీదు చాలా అద్భుతంగా కట్టారు. మనకి చార్మినార్ ఎలా ఉందో అలా ఉంది లోపల వెళ్తే. విజయనగరం రాజు ఎప్పుడైతే వీక్ అయిపోయారో ఆ తర్వాత కుతుబ్ సాహిబ్ వాళ్ళు వచ్చేసి స్ట్రాంగ్గా వేసి ఈ కోటనంతా ఆక్రమించేశారు. ఈ కుతుబ్ సాహిబ్ వాళ్ళు వచ్చేసి ఈ విజయనగర రాజులు అలాగే సోల్జర్స్ వాళ్ళందరినీ పిలిచేసి ఫీస్ట్ ఒకటి కండక్ట్ చేశారు. వాళ్ళందరినీ పిలిచేసి ఆ ఫుడ్ పెట్టిన పెద్ద పెద్ద పార్ట్స్ ఉంటాయి కదా, వాటిని హందీస్ అంటారు. వాటిలో ఫుడ్ సర్వ్ చేసి తర్వాత వాళ్ళందరినీ చంపేశారు చాలామందిని అని ఒక నమ్మకం. అలా హందీ కోట అనేది ఫస్ట్ దీనికి వచ్చిందని చెప్తారు. అది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు, కానీ కొందరు చెప్తూ ఉంటారు అనమాట. ఇక్కడ గోడలు చూసారుగా, ఆల్మోస్ట్ చాలా నాశనం చేసాం. ఈ పేర్లు అవన్నీ రాసేసి గోడల మీద అంతా. ఈ కోటను ఎవరైనా ఆక్రమించాలంటే అంత సులువేం కాదు. ఈ కోట చుట్టూ 40 అడుగుల ఎత్తులో ఒక గోడ ఉంటుంది. అలాగే ఇది వచ్చేసి 260 ఎకరాల మొత్తం కోట వచ్చేసి. కోటకు వచ్చేసి ముఖ్యంగా 2 గేట్లు ఉన్నాయి. అలక్కపూరి గేట్, అలాగే చార్మినార్ గేట్ అంటారు. చూసారుగా, మనం ఎంట్రీలో వచ్చేటప్పుడు గోడలు కూడా చాలా నేరోగా ఉన్నాయి. ఎందుకంటే ఎనిమిస్ అంత సులువుగా రాలేరు. ఈ గండికోటలో మనకు అన్నీ మిక్స్గా ఉంటాయి, హిందూ టెంపుల్స్ అలాగే ఇస్లామిక్ కూడా. వీటి పైకి కూడా వెళ్ళవచ్చు, కాకపోతే ఇప్పుడు గేట్లన్నీ క్లోజ్ చేశారు. ఇది బ్యాక్ సైడ్, ఈ మసీదు యొక్క బ్యాక్ సైడ్. ఈ కోటకున్న అద్భుతమైన డిఫెన్స్ ఏంటంటే మానవుడు అలాగే ప్రకృతి రెండు కలగలిపి చాలా స్ట్రాంగ్ డిఫెన్స్ ఇస్తుంది అనమాట ఈ కోటకు. ఎటు చూసినా కొండే, అంత ఈజీగా రాలేరు ఎవరు. జమ్మమడుగు నుంచి 14 నుంచి 15 కిలోమీటర్లు ఉంటుంది గండికోట. ఎవరైనా రావాలంటే రావచ్చు. ఇక్కడికి లోకల్ ట్రాన్స్పోర్ట్ చాలా తక్కువ ఉంటుంది. సో కారు అలా ఎవరైనా ఉంటే, ఓన్ వెహికల్ ఉంటే ఈజీగా రావచ్చు. ఇంకా నైట్ స్టే అంటే మనకి చూశారు కదా, అక్కడ స్టార్టింగ్లోనే ఇవి టెంట్లు ఉన్నాయి. అలాగే హరిత రిసార్ట్స్ కూడా ఉన్నాయి. ఏవైనా మీ ఇష్టం చూస్ చేసుకోవచ్చు. సన్ రైజ్ టైంలో చాలా అద్భుతంగా ఉంటుంది. చూసారా, గేట్ క్లోజ్ చేశారనమాట పైకి వెళ్ళకుండా. ఇప్పుడు వచ్చేసి మనం ధాన్యాగారం దగ్గరికి వచ్చాం. ఇది కూడా ఎంట్రీ లేదు, క్లోజ్ చేసేసారు. ఎవరు లోపలికి వెళ్ళడానికి లేదు. కానీ అక్కడ రైట్ సైడ్ ఉంది కదా, ఆ సైడ్ నుంచి మనం కొన్ని స్టెప్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళవచ్చు. ఇది లోపల భాగం, అక్కడి నుంచి తీస్తున్నాను కిటికీలోంచి. లోపల కూడా చాలా అద్భుతంగా ఉంది. ఈ ధాన్యాగారంలో ఇంతకు మించి మన మొబైల్ రీచ్ అవ్వలేదు. మరి లోపలికి ఎక్కువ తీసుకెళ్ళడానికి అవ్వలేదు.
స్టార్టింగ్లో వచ్చేసి ఇక్కడ లోపలికి కూడా ఎంట్రీ ఉండేది, కాకపోతే ఈ మధ్య మూసి ఉన్నట్లున్నారు. ఇప్పుడు అలో లేదు ఎవరికి లోపలికి వెళ్ళేదానికి. ఇక్కడ ఈ ఇనుప కడ్డీలు అవన్నీ ఇప్పుడే ఈ మధ్య వేసినట్లున్నారు. బయట నుంచి చూస్తే ఊరికే రాళ్ళతో ఏదో ఉన్నట్లుంది. లోపల చూసారుగా ఎంత అద్భుతంగా ఉందో. గోడలని చాలా పక్కాగా కట్టేశారు. దాని నేను చెప్పిన దావా ఇదే అనమాట లోపలికి. ఇది ఇంకా కొంచెం పైకి వెళ్ళాలంటే ఇక్కడ గేట్ ఉంది, ఇది కూడా క్లోజ్ చేశారు. ఇక్కడ పైనుంచే మర్యాద రామన్న మూవీ ఉంది కదా, అది తీశారు. అంటే హీరో స్టార్టింగ్ వచ్చినప్పుడు అతను చెప్తా ఉంటారు కదా, ఇక్కడ ఉన్న స్థలం అంతా ఇక్కడ నుంచి అక్కడి వరకు మనదే అని. ఆ సీన్ వచ్చేసి దీనిపై నుంచే తీశారు. కాకపోతే ఇప్పుడు క్లోజ్ చేశారు, పైకి వెళ్ళడానికి లేదు మనకి. సో అందువల్ల మనకి ఎంట్రీ లేదు. అక్కడ కనిపిస్తున్నది వచ్చేసి గ్రాండ్ కెనాన్ వ్యూ పాయింట్. ఆ సైడ్ వెళ్తే ఇది వచ్చేసి రంగనాథ నాయక గుడి అనమాట. మనం అక్కడికి వెళ్దాం ఇప్పుడు. ఇక్కడ ఉన్న స్టెప్స్ ఆధారంగా వెళ్తున్నారు పైకి అందరు వచ్చేసి చూస్తున్నారుగా. ఈ ధాన్యాగారం ఎంట్రీలో కూడా ఇక్కడ ఒక శిల్పం ఉంచారనమాట. ఇదేంటో మీకు ఎవరైనా తెలిసి ఉంటే కమెంట్ చేయండి. నాకు తెలిసినంతవరకు ఇది సింహం అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం రంగనాథ నాయక టెంపుల్కి వెళ్దాం. ఈ రంగనాథ నాయక టెంపుల్ బ్యాక్ సైడే రీసెంట్గా ఒక హత్య జరిగింది, తెలిసి ఉంటుంది కొందరికి న్యూస్ ద్వారా. గుడి కూడా చాలా శిథిలావస్థకి చేరుకుంది. రంగనాయక అంటే అదొక విష్ణు అవతారం అన్నమాట. ఇది వచ్చేసి 15-16వ శతాబ్దంలో నిర్మించినట్లు ఆధారాల చరిత్ర చెబుతుంది. ఈ టెంపుల్ వచ్చేసి గండికోట పాలకులైన పెమ్మసాని నాయకులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చెప్తున్నారు. మొత్తం ఈ గుడి అంతా రాతితో నిర్మించారు, చాలా వరకు శిథిలావస్థకి వెళ్ళిపోయింది. మనం గుడి లోపలికి వెళ్ళే ముందు ఈ 2 సైడ్లు మనకి ఏనుగు బొమ్మలు కనిపిస్తున్నాయి. ఇది వచ్చేసి ఒక సైడు, ఇది వచ్చేసి మరొక సైడు. ఇది గుడి వెనక భాగం. సరే ఇప్పుడు మనం గుడిలోకి వెళ్దాం. కాకపోతే ఇక్కడ మనకి గుడిలో వచ్చేసి ఏ గుడిలో కూడా ఉన్న 2 గుడిలో కూడా మనకి దేవుని విగ్రహాలు ఉండవు అన్నమాట. ఓన్లీ ఇక్కడ వచ్చేసి రాళ్లపైన చెక్కిన విగ్రహాలు మాత్రమే ఉన్నాయి. బహుశా ఈ కుతుబ్ షాహీ రూల్ ఉన్నది కదా, అప్పుడు వాళ్ళు మేబీ ధ్వంసం చేసి ఉండొచ్చు. ఇక్కడ మనం వచ్చినప్పుడు బాగా గమనిస్తే చాలా వరకు ఉన్నాయి, రాతిపైన ఉన్న విగ్రహాలు కూడా చాలా వరకు డ్యామేజ్ చేశారు. చూస్తున్నారుగా, ఇది వచ్చేసి గుడిలో ఎంట్రీ పాయింట్. మొత్తం అంతా రాతితోనే నిర్మించేశారు. ఈ నవాబులు, ఈ కుతుబ్ షాహీ మేబీ వాళ్ళు ధ్వంసం చేసి ఉండొచ్చు. గుడి కూడా చాలా వరకు డ్యామేజ్ చేశారు. కాకపోతే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ గుళ్ళో ఉన్న విగ్రహాలన్నీ దగ్గరలో ఉన్న గుళ్ళు ఉంటాయి కదా, అందులోకి షిఫ్ట్ చేశారు ఆ కాలంలోనే, వాటిని ధ్వంసం చేయకోకుండా అని చెప్తారనమాట. ఇప్పుడు ఈ గుడి అంతా ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాలో స్వాధీనం చేసుకునింది. ఆ తర్వాత ఇక్కడ ఏ విగ్రహాలు కూడా లేవు. ఇప్పుడు ఇది వచ్చేసి గర్భగుడి లోపలికి వెళ్తున్నాం మనం, చూస్తున్నారుగా. సరే ఇక మనం లోపలికి వెళ్దాం. గర్భగుడి ఇంకా లోపల ఉంది. ఆల్మోస్ట్ క్లోజ్ చేశారు అనుకుంటా, లేదు ఓపెన్లోనే ఉంది. ఇదిగో అదే మొత్తం గబ్బిలాలన్నీ ఉన్నాయి లోపల. ఈ గబ్బిలాలన్నీ రెట్ట వేసి వాసన వస్తుంది, ఉండలేము మనం. ఇది వచ్చేసి గ్రాండ్ కెనాన్ వ్యూ పాయింట్, అక్కడికి వెళ్దాం. గుడి పక్కనే ఉంటుంది. ఇది తర్వాత మనం వెళ్తున్నాం కోనేరు దగ్గర. నీళ్ళు ఏం లేవు, డ్రై అయిపోయింది మొత్తం. ఇక్కడ చాలా మూవీస్ షూట్ చేశారు. ఇక్కడ మహేష్ బాబు స్పైడర్ మూవీ ఉంది కదా, అది తీశారు. ఆ పిల్లవాడు ఒక అతను నీళ్ళల్లో తోస్తాడు కదా. నెక్స్ట్ మనం వెళ్ళబోతున్నాం మాధవరాయ స్వామి గుడి దగ్గరకి. ఇక్కడ మెయిన్లీ పొలిమేర 2 మూవీ ఉంది కదా, అది తీసి నట్యం అతను కూర్చొని చేతబడి అది చేస్తూ ఉంటారు కదా, అది వచ్చేసి ఈ గుడి దగ్గర. ముందు వచ్చేసి ఇక్కడ అంతా ఇవి సీతాఫలం చెట్లు ఉన్నవి, ఇప్పుడు ఏమి లేవు, మొత్తం కాల్చేశారు. అలాగే ఈ గుడి లోపలే మనకి సాహసం మూవీ ఉంది కదా, అది తీశారు. చూస్తున్నారుగా గుడి. ఇక్కడికి వచ్చేటప్పుడు సమ్మర్ అయితే కొంచెం చూసి రండి, ఎండ ఎక్కువగా ఉంటుంది. వింటర్ అయితే పర్లే, తక్కువగానే ఉంటుంది. సమ్మర్ అయితే మాత్రం కొంచెం ఎర్లీ మార్నింగ్ వచ్చేసి చూసుకొని వెళ్ళవచ్చు, ఒక 2 అవర్స్లో మొత్తం. ఈవినింగ్ వస్తే ఇంకా మంచిది, చాలా అద్భుతంగా ఉంటుంది సన్సెట్ కెనాన్ వ్యూ పాయింట్ దగ్గర. సరే మనం వచ్చేసి ఇప్పుడు మాధవరాయ స్వామి టెంపుల్లో వచ్చేసాం. ఇక్కడ వచ్చేసి మనం ఇది విక్రమ్ గారి మూవీ స్వామి 2 ఉంది కదా, అది తీశారు. ఇక్కడ ఈ డోర్ క్లోజ్ చేసి అక్కడ నుంచి అవతల నుంచి ఇవతలకి ఈ కత్తులు అవి విసిరేస్తారు కదా, ఆ సీన్ వచ్చేసి ఇక్కడే తీశారు. ఎవరైనా చూసుకుంటే ఒకసారి జాగ్రత్తగా గమనించండి. మొత్తం క్లోజ్ చేసి ఒక చిన్న గేట్ లాగా ఓపెన్ చేశారు, అక్కడ నుంచి వెళ్ళవచ్చు మనం లోపలికి. మనం లోపలికి వెళ్ళేటప్పుడే అవి
శిలా విగ్రహాలన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి, చూశారుగా. ఈ ఈవినింగ్ టైంలో ఈ ఆకాశం, ఈ మేఘాలు, ఆ గుడి చాలా అద్భుతంగా ఉంది. ఖచ్చితంగా రండి, మిస్ అవ్వకూడదు. ఆ గుడి మాదిరే ఈ గుడిలో కూడా మనకు దేవుని విగ్రహం ఏం కనిపించదు. చూస్తున్నారుగా గుడి ఎంత అద్భుతంగా ఉందో, చాలా పెద్దగా ఉంది. ఇది గుడిలో వచ్చేసి ఇక్కడే మనకి సాహసం మూవీ తీసింది. హీరో వచ్చేసి అవి బావి ఉంటుంది కదా, అది ఇక్కడే ఉంచారనమాట. ఇప్పుడు మనం ఈ పైన చూస్తే ఇక్కడ మనకి ఉడుం, బల్లి ఇవి ఉంటాయి, చూపిస్తాను. ఫస్ట్ మనం గుళ్ళోకి వెళ్ళి వద్దాం. మొత్తం రాతితో చాలా అద్భుతంగా కట్టారనమాట. మొత్తం ఇది వచ్చేసి గర్భగుడి లోపలికి ఉంది. క్లోజ్ చేశారనుకుంటా గర్భగుడి వచ్చేసి. చూద్దాం ఓపెన్లో ఉందో, క్లోజ్లోనే ఉన్నట్లుంది గర్భగుడి. ఇంకా లోపల ఉంది గర్భగుడి, అది ముందర కనిపిస్తుంది అది. మొత్తం ఇక్కడ కూడా శిలా అద్భుతాలు చాలా ఉన్నాయి. ఓకే, క్లోజ్ చేశారు, చూశారుగా. మొత్తం క్లోజ్ చేసేసారు, వెళ్ళనీకి లేదు మనకి లోపలికి. సరే, మనం బయటికి వెళ్ళేసి చూద్దాం. ఇక్కడే మనకి సాహసం మూవీ తీశారు, మీరు బాగా గమనిస్తే. ఇది వచ్చేసి టెంపుల్ లోపల నుంచి బయటకి వ్యూ. చాలా అద్భుతంగా ఉంది కదా గుడి. పొలిమేర ఇవన్నీ ఇక్కడే తీసింది. రాళ్ళ పైన అంతా చాలా అద్భుతంగా ఉంది, శిల్పకళ అంతా చూస్తున్నారుగా. ఇవి కూడా చాలా వరకు శిథిలావస్థలో ఉన్నాయి. ఇది వచ్చేసి గుడి బ్యాక్ సైడ్ చూస్తున్నారుగా. గుడి మాత్రం చాలా పెద్దగా ఉంది, చాలా అద్భుతంగా కట్టారనమాట. ఇదో నేను చెప్పినది ఇదే బల్లి అనమాట. ఇది బల్లి, అలాగే కాదు ఉడుం, అలాగే తాబేలు. అది ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్లో మనకి ఎంట్రీ అయిపోయే లోపలికి వెళ్తాం కదా గుడి గర్భగుడిలోకి, అక్కడ ఉన్నది బల్లి. ఇదిగా ఇక్కడ ఆ సైడ్ ఈ సైడ్ రెండు కనిపిస్తున్నాయా బల్లి, అది బల్లి అనమాట. మాధవరాయ అంటే అదొక విష్ణు అవతారమే అది కూడా. ఇది వచ్చేసి శ్రీకృష్ణ దేవరాయలు ఆ టైంలో కట్టారని చరిత్ర చెప్తుంది, 16వ శతాబ్దంలో. ఈ గుడిలో ఉన్న స్వామి ఉన్నారు కదా మాధవరాయ, ఆయన విగ్రహం వచ్చేసి మనకు వచ్చేసి మైదుకూరులో ఉందని చెప్తున్నారు. అక్కడికి తీసుకెళ్లారంట. గోపురం అలాగే చాలా అద్భుతంగా ఉంది. ఇది చూస్తున్నారా, ఇక్కడ వచ్చేసి చాలా వరకు డ్యామేజ్ చేశారు, చెప్పాను కదా స్టార్టింగ్లో. ప్రతి సంవత్సరం ఇక్కడ గండికోట ఉత్సవాలు జరుగుతాయి, ఖచ్చితంగా వెళ్ళండి, మిస్ అవ్వకూడదు. చాలా అద్భుతంగా చేస్తారనమాట. ఇది వచ్చేసి మనకు ఈ వాటర్ అన్నీ మైలవరం డ్యాంలో కలిసిపోతాయి. ఇంతవరకు వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ముందు ఇంకా ఇంటర్నేషనల్ వ్లాగ్స్ కూడా తీద్దాం. నేను ఆల్రెడీ వెళ్ళాను, కాకపోతే అప్పుడు తీయలేదు వీడియోస్. త్వరలో మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్దాం ఖచ్చితంగా. థ్యాంక్ యూ. ప్లీజ్ సపోర్ట్, అలాగే కమెంట్ అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి మర్చిపోకుండా. మరింత మంచి కంటెంట్తో నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. థ్యాంక్ యూ. సీ యూ ఆల్.